హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సమాచార శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష లేకుండా ఎంపిక. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్స్. మన నెలకు మనకి ₹1,00,000 అయితే ఉంటుంది. ఇలాంటి జాబు మరి ఎప్పుడు మిస్ అవ్వకండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రన్నింగ్ లేదు, పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వారికి మీ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం అయితే మీరు కలగజేస్తారు కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి రావడం అయితే జరిగింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి మనకి రిక్రూట్మెంట్ సైంటిస్ట్ బి నోటిఫికేషన్స్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినవి. మనకి ఈ జాబ్కి మనకి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఈ జాబ్కి మనకి బేసిక్ పే వచ్చేటోడికి లెవెల్ 10 అయితే ఉంటుంది. గ్రూప్ ఏ పోస్టులు ఇవి. ఈ శాలరీ వచ్చేటోడికి 56,100. అన్నిటికి టీఏలు, డిఏలు అన్నీ కలిపి మనకి ₹1,00,000 అయితే శాలరీ అయితే మీకు వస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 27/3/2026 నుంచి అయితే మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 24/4/2026. కట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేటప్పుడు కూడా అన్నిటికి ఏజ్ కట్ ఆఫ్కి 31/3/2026కి మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. షెడ్యూల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అది ఎప్పుడు ఉంటుందంటే మన ఈ వెబ్సైట్ ఉంది కదా, www.recruitment.nic.లో మీరు తరచుగా ఉంటే మీకు దానికోసం అయితే తెలుస్తుంది. దీనికి నోటిఫికేషన్లో మనకి కంప్యూటర్ సైన్స్ కోసం మనకి అండ్ ఐటీ కోసం 168 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 70, ఎస్సీకి 25, ఎస్టీకి 12, ఓబీసీకి 45, ఈడబ్ల్యూఎస్కి 16, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 25 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని కేటగిరీలు అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత డేటా సైన్స్ అండ్ ఏఐకి 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్ని డివైడ్ చేసి ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు దీంట్లో మనం ఏజ్ విషయాన్ని వచ్చేటప్పటికి సైంటిస్ట్ బికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాల నుంచి 30 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్. ఓబీసీ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 35 ఇయర్స్. ఏజ్ మనకి 31/3/26 కల్లా మీకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులందరూ దీనికి ఎంపిక అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 35 ఇయర్స్ దాకా, ఓబీసీ అయితే 33 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 40 ఇయర్స్. అదే సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారు అన్రిజర్వ్డ్ వారికి 35, ఎస్సీ ఎస్టీ వారికి 40, ఓబీసీ వారికి 38. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది. వారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి అయితే ఉంటుంది. దీనికి ఏజ్ కాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 31/3/2026. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందండి? ఎనీవేర్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా కూడా అయితే ఉంటుంది. కాబట్టి మీరు దీనికి ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. recruitment.nic.inలోకి మనకి 27/3/2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. 24/4/2026 సాయంత్రం 5:30 మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మరి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ద డాక్యుమెంట్స్, మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేసి అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. డౌన్లోడ్ కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే అయిపోతుంది. మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందర మనకి ఒక నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు కానీ మనకి ఫీజు పేమెంట్ చేయడానికి ఉంచుకోవాలి. స్కాన్ ఇమేజ్, రీసెంట్ కలర్ ఫోటో సైజు మనకి 50 కేబీలో ఉండాలి. మనకి 200 కేబీలు దాటకుండా ఉంచుకోవాలి. స్కాన్డ్ ఇమేజ్ సిగ్నేచర్ వచ్చేటోడికి మనకి 10 కేబీస్ నుంచి 50 కేబీస్ మధ్యన అయితే ఉండాలి. సపరేట్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ మనకి 10 కేబీ నుంచి 500 కేబీస్ మధ్యన అయితే ఉండాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికేట్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మీకు గేట్ స్కోర్ కార్డు సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా మనకి.
తర్వాత మీకు అన్ని సర్టిఫికెట్లు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు ఉండాలి. ఫిజికల్ హ్యాండీ సర్టిఫికెట్లు, మీరు ఉద్యోగం చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్ కూడా ఉండవలసి ఉంటుంది. ఫీజు విషయం వచ్చేటప్పటికి మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు ఉండదు. అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి 800 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ అయితే రాదు కాబట్టి ఒకసారి మన నోటిఫికేషన్ని ఫుల్గా చదివిన తర్వాత మీరు దీనికి అప్లై అయితే చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా, మనకి ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ దీనికి ఎలిజిబుల్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, కానీ మనకి గేట్లో 2024లో కానీ 2025 కానీ 2026లో మీకు పాస్ అయిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ వారు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్ డిగ్రీ టెక్నాలజీ కానీ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ బ్రాంచ్లో చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్ అండ్ ఏఐ, ఇక్కడ అన్ని ఏ భాగాల్లో చదివారో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గేట్ స్కోర్ కార్డ్ కంపల్సరీ కావాలి వీరికి, పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకుంటే గేట్ స్కోర్ కార్డు బట్టే మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చేసాము. నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బీటెక్ చదివి గేట్లో స్కోర్ ఉందో వారు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. ₹1,00,000 శాలరీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీరైతే అడగలేదు కాబట్టి మీకు అందరూ ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరిగింది, లేదా వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. చాలా రకాల మీకు పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది. మన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే బాయ్.